అందరికీ నమస్తే. ఇప్పుడు రూరల్ ఏరియా ఎట్టు పోయినా సరే రైతులు నీళ్లు లేవు, మా పంటలు ఎండిపోతున్నాయి. కొందరేమో కాయ కష్టం చేసి కొన్ని పైసలు ఖర్చు పెట్టుకొని ట్యాంకర్ తీసుకొచ్చి పోస్తారు. కొందరికి ఆ ట్యాంకర్ తీసుకొచ్చి పోసే పరిస్థితి లేదు. మన దగ్గర ఏమైందంటే ఫిబ్రవరి వరకు నాట్లేసారు అందరూ. ఆల్మోస్ట్ ఇది ఏప్రిల్ ఎండింగ్ వరకు వస్తుంది పంట. లేట్గా వేసిన వాళ్ళకి లేట్గా వస్తుంది. ఇక ముందుగా వేసిన వాళ్ళు అందరూ పుట్టదశలు ఉన్నాయి. కానీ కరెక్ట్గా ఇప్పుడే భూగర్భ జలాలు పోయినాయి, కాలువలో నీళ్ళు లేవు, ప్రాజెక్టుల కింద ఉన్న నీళ్లు ఉన్న పొలాలకు నీళ్ళు వస్తలేవు. గవర్నమెంట్ వదులుతలేదు, ఏదో వాళ్ళ లెక్కేందో మనకు తెలియదు. కానీ కాళేశ్వరం లేకపోయినా 1 కోటి ఎకరాలు పండించడం దేశంలోనే ఫస్ట్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు లేనప్పుడు ఇవ్వడమే ప్రాజెక్టుల పని, ఉన్నప్పుడు ఏముంటుంది చెప్పండి. గోదావరి మన తెలంగాణ రాకముందు అదే కదా పరిస్థితి. ఉన్నాయి అప్పుడు కూడా ఇవే ఎస్ఆర్ఎస్పి ఉన్నాయి, అప్పుడే ఇవే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా కట్టింది కాళేశ్వరం. దాన్ని కనుమరుగు చేయాలనుకున్నారో ఏందో వీళ్ళ ప్లాన్ మనకు తెలియదు. వీళ్ళ ప్లాన్ ఏమైనా ఉండొచ్చు, వీళ్ళకి కేసీఆర్ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ రైతులకు కదా నీళ్ళు ఏమన్నా కాళేశ్వరం నీళ్ళు మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోతాయా? రైతులకు కదా పోవాల్సింది. మాట్లాడదాం ఈ ఇష్యూ గురించి. అసలు ఎక్కడ తప్పు జరిగింది, ప్రభుత్వం ఎక్కడ మిస్టేక్ చేస్తుంది, అసలు ఇప్పటిదాకా మొన్నటిదాకా లాస్ట్ 10 years కాదు కనీసం కాళేశ్వరం కట్టిన తర్వాత నీళ్ళు అయితే ఎండాకాలంలో ఉన్నాయి మంచిగా. అసలు ఎండాకాలంలో కూడా చెరువులు నిండినాయి, జనాలు లైట్ తీసుకున్నారు. నీళ్ళు మస్తు ఉంటే ఏమున్నది, తెచ్చిపోస్తే పెద్ద గొప్పతనమా అని. కానీ ఇప్పుడు తెలుస్తున్నది రైతులకు నీళ్ళ అవసరం ఏంది. అసలు కాళేశ్వరం లేకపోవడంతో ఇట్లా అయిందా, కాళేశ్వరం లేకముందు ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి. దిగితే మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూసిన మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ కింద ఒకటి సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మీరు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల సిగ్నల్ టీవీకి 1000 బలం వస్తుంది. మేము మరిన్ని మీ సమస్యల మీద మాట్లాడే అవకాశం వస్తుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం కూడా మాకు వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. ఇక పోదాం. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ రెండు సపరేట్గా చూడాలి. దక్షిణ తెలంగాణ దిక్కు వస్తే మా దిక్కే కదా, జూరాల కింద మొత్తం ఆల్రెడీ ఎండిపోవడం స్టార్ట్ అయిపోయింది. జూరాలకి వెళ్ళి నీళ్ళు వదిలే పరిస్థితులు లేవు. ఏడికి వదులుతారు? నాగార్జున సాగర్ నీళ్ళు ఆల్రెడీ ఏపీ ఎత్తుకపోయింది, వదిలేసినాం మనం, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ నాగార్జున సాగర్ నీళ్ళు అవి దేనికి సరిపోతాయో ఎప్పటిదాకా వస్తావో తెలియదు, వారాబంద్ చేస్తున్నారు ఇప్పుడే. అయితే ఇక్కడ చూద్దాం మనం కాళేశ్వరం ఉపయోగం ఉంది లేదు, ఇది పెద్ద చర్చ. కాళేశ్వరం నుంచి ఇప్పటివరకు వాళ్ళు 100 TMC నీళ్ళు ఎత్తేసిండ్రు. ఎట్లుంటుంది అంటే దప్పిగా కొని చస్తున్నారు అనుకో, పశువో మనిషో ఎవరో చస్తున్నారు అనుకో, ఆయనకు కొన్ని నీళ్ళు సరిపోతాయి బతకనికే, తర్వాత బాగా బతకనికి బాగా తాగొచ్చు. కానీ ఆయన మొత్తం గొంతెండిపోయి మాట్లాడిన సిచ్యువేషన్లో ఉంటే గుక్క నీళ్ళు చాలు. కాళేశ్వరం ఇచ్చింది ఆ గుక్క నీళ్ళే, ఆ గుక్క నీళ్ళే పనికొచ్చినాయి. ఇప్పుడు అదే వచ్చింది ప్రాబ్లం. ఏమైంది, మెయిన్గా ఎస్ఆర్ఎస్పి మనకి ఇంపార్టెంట్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి మనకి ఎందుకంటే గోదావరి నీళ్ళు కదా పోవాల్సింది. గోదావరి నుంచి పోతున్నప్పుడు ఆ ప్రాణహిత గోదావరి కలిసిన తర్వాత మేడిగడ్డ దగ్గర నుంచి నీళ్ళు ఎత్తేస్తాం మనం. నీళ్ళు ఎత్తి అన్నారం సుందీలో పోసుకొని ఎల్లంపల్లికి పట్టుకొచ్చి అక్కడ నుంచి నీళ్ళు వదిలేసుకుంటే మొత్తం మల్లన్న సాగరు, కొండపోచమ్మ అవన్నీ పోసుకొని ఆ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మొత్తం చెరువులంతా నింపుకుంటే, ఇది నీళ్ళు ఉన్నప్పుడు నింపుకోవాలి, నీళ్ళు లేనప్పుడు వాడుకోవాలి. ఇది సిస్టమ్. మన దగ్గర ఏమైందంటే నీళ్ళు ఉన్నప్పుడు వాడుకున్నాం, నింపుకోలే. అవి ఎంత నిండుతాయో అంతే నిండుతాయి. నువ్వు డ్రమ్ము నింపుకోవాల్సిన అక్కడ చెంబు నింపుకుంటే ఏమొస్తుంది? నీళ్ళు ఆగుతాయి, నీళ్ళు ఏమైనా పోతూనే ఉంటాయి. మొన్న వానాకాలంలో దగ్గర 4000 TMC నీళ్ళు సముద్రంలో పోయినాయి. 4000 TMC నీళ్ళు. అసలు మనకు దానిలో 100 TMC కనుక ఇప్పుడు ఉంటే మనం రాజులు, మన రైతులంతా రాజులు. 100 TMC నీళ్ళు సముద్రంలో కలిసినాయి మొన్న వర్షాకాలంలో. దీనిలో కొన్ని ఆపుకున్నా వేరే ఉంటుండే. ఎల్లంబెల్లకి వెళ్ళి 25 TMC ఎత్తిపోసిర్రు మిడ్మానేరుకు. ఉన్నాయి నీళ్ళు, కానీ అవి దేనికి? తాగనీకి ఇవ్వాలా, సాగునీళ్ళకి ఇవ్వాలా? సాగునీళ్ళకి ఇస్తే తాగనీకి సరిపోవు, తాగునీళ్ళకి ఇవ్వాలనుకుంటే సాగునీళ్ళకి సరిపోవు. ఇప్పుడు ఎల్లంబెల్లకి వెళ్ళి హైదరాబాద్ తాగునీళ్ళకే సరిపోవు నీళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు హైదరాబాద్ నీళ్ళు అవసరం లేదనుకుంటే ఎల్లంపల్లి నీళ్ళు వదిలొచ్చుకొని, కానీ మరి హైదరాబాద్లో నకనకలాడతారు జనం, కాబట్టి అవి దాచిపెట్టారు. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పికి వెళ్ళి చూడండి మీరు, జూన్ 1 నుంచి ఆల్మోస్ట్ మనకు వానకాలం అప్పుడే స్టార్ట్ అవుతుంది. 285 TMC నీళ్ళు వచ్చినాయి. దానిలో 108 TMC నీళ్ళు గోదావరికి పోయినాయి, 177 TMC ఎస్ఆర్ఎస్పిలోకి వచ్చినాయి. ఇక మేడిగడ్డ దగ్గర ఇప్పటికీ ఈరోజు ఈ టైంకు 2500 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి, లక్షల క్యూసెక్లు పోయినాయి
మనం చాలా వీడియోలు చేసినాం కదా, 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు, 4 లక్షల క్యూసెక్ల నీళ్ళు అప్పుడు వదిలేసారు. ఏంటంటే అది కుంగిపోయింది, కూలిపోయింది. అసలు రీజన్ వేరే ఉంది, కుంగిపోడు కూలిపోడు కాదు, వీళ్ళ మ్యాటర్ వేరే ఉంది. ఈ మేడిగడ్డ దగ్గర ఇప్పటికీ 2500 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి, మనకు ప్రాణ దగ్గర నీళ్ళు వస్తాయి. అసలు మేడిగడ్డ కట్టడానికి ప్రధాన కారణం అదే అని కేసీఆర్ చాలాసార్లు చెప్పిండు. ఇప్పుడు పైన కడితే ఆల్రెడీ మనకు పైన ప్రాజెక్టులు ఉన్నాయి, ఎల్లంపల్లి ఇవన్నీ ఉన్నాయి. గోదావరి ఎండిపోతుంది, ప్రాణహిత నిత్యం ఉంటాయి, నీళ్ళు తక్కువైనా ఉంటాయి. కాబట్టి రెండు కలిసే దగ్గర మేడిగడ్డ కట్టినారు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో ఇప్పుడు కూడా 25,000 క్యూసెక్లు నీళ్ళు పోతున్నాయంటే మనం అర్థం చేసుకోవాలి, నీళ్ళు పోతున్నాయి ఆడ. ఆ నీళ్ళు ఇప్పటికైనా సరే ఆ 7th అది ఉంది కదా, 7th బ్లాక్ కుంగిపోయింది, అదేదో పక్కన పడేసి పక్కన పెట్టి దాన్ని అక్కడ ఒక కాపర్ డ్యామ్ కట్టి ఇప్పుడు కూడా నీళ్ళు వాడుకోవచ్చు. కానీ వాడరు. కాలుష్యం వాడితే వీళ్ళ తలకాయలు పగిలిపోతాయి. కాలుష్యం నీళ్ళు వాడిరంటే వీళ్ళు చెప్పిన అబద్ధం అంతా తెలిసిపోతుంది జనాలకు. ఇప్పుడు కాలుష్యంతో పని లేకుండా ఇప్పుడు పండించాలి, ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి, అది ప్రభుత్వ పనితనం బయట తెలుస్తుంది. మీరు చెప్పింది నిజమైతే కాలుష్యంతో సంబంధం లేకుండానే పంటలు పండినాయి, కాలుష్యంతో సంబంధం లేకుండా దేశంలో మనమే ఎక్కువ పండించాం అనుకుంటే ఇప్పుడు నీళ్ళు ఇవ్వాలి. కాలుష్యంతో పని లేదు, ఇంకా కాలుష్యం పక్కన పడేద్దాం. ఇప్పుడు వాడాలి. ఇప్పుడు మన నీళ్ళు ఏడున్నాయి. ఇప్పుడు చూడండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 కింద 2142 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో 50% చెరువులు ఆల్రెడీ ఎండిపోయినాయి, నీళ్ళు లేవు, ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇక అంటే ఆల్మోస్ట్ ఒక 1000 చెరువులు మొత్తం ఎండిపోయినాయి. మిగతా 1000 చెరువులు నిండా ఉన్నాయి అనుకున్నారు, నీళ్ళు కాదు. ఆడగాడికి బర్రెలకు, ఎద్దులకు, పశువులకు పనికొస్తాయి, బట్టలు కొనికి పనికొస్తాయి, గా నీళ్ళు ఉన్నాయి. ఇక చెరువుల్లో నీళ్ళు లేకపోతే భూగర్భ జలాలు ఎక్కడి నుంచి వస్తాయి? భూగర్భ జలాలు అందుకే మనకు చాలా లోపలికి పోయినాయి, చాలా లోపలికి పోయి చాలా దగ్గర బోర్లు ఎండిపోతున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు బోర్లు పోసే పరిస్థితి లేదు. ఇప్పుడే ఈ మార్చి 2nd వీక్కే పరిస్థితి నేను చెప్పేది. మనకు నీళ్ళు ఏప్రిల్ ఎండింగ్ దాకా రావాలి. ఈ మార్చిలోనే మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయినాయి. రిజర్వాయర్లు మొత్తం తాగునీళ్ళకు తప్ప సాగునీళ్ళకు లేవు. మేము వారాబందీ కింద ఇస్తాం, అట్లా ఇస్తేనే మేము ఏప్రిల్ 1st వీక్ వరకే ఇవ్వగలమని చెప్తుంది ప్రభుత్వం. ఇదొక పాయింట్ ఉంది. ఏప్రిల్ 1st వీక్ వరకే ఇస్తామంటే ఏప్రిల్ లాస్ట్ వరకు పంటలు ఉంటాయి మనకు. అంటే ఇక మొదలే ఎండలు బగబగా మండుతాయని చెప్తూనే ఉన్నారు. ఆల్రెడీ మనకు కనిపిస్తుంది, ఇప్పుడే కనిపిస్తుంది, ఇప్పుడే బండలు వలిగేటట్టున్నాయి ఎండలు. ఇక ఏప్రిల్ దాకపోతే ఏమేమి వలుగుతో తెలియదు. అట్లాంటిది ఇప్పుడే మేము ఏప్రిల్ 1st దాకానే ఇస్తాం, అంతకన్నా మించి ఇవ్వలేము. అది కూడా వారాబందీ చొప్పున. ఇప్పటికే చాలా దగ్గర పంటలు వదిలేసిర్రు, పశువులను వదిలేసిర్రు రైతులు, ట్రాక్టర్తో కొట్టుకుంటున్నారు. మిగతా దగ్గర ఇక ఏం చేయలేం, నీళ్ళు తేలేం, వదిలేసిర్రు. గ్రౌండ్ వాటర్ పోయింది. దీని అన్నిటికీ ప్రభుత్వం ఏం బాధ్యత? నో డౌట్. ఇక మరి ఇప్పుడు జనాలకి ఎప్పుడు అవసరమో, రైతులకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తేనే దాని వాల్యూ. నీళ్ళు వానాకాలంలో ఈయనకే మీరే కావాలన్నా? వానాకాలం నీళ్ళు ఈయనకే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వానాకాలంలో మీరు ఇచ్చేది నీళ్ళు. వానలు పడతాయి, గ్రౌండ్ వాటర్ ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, బాయిల్లో నీళ్ళు ఉడతాయి. ఇప్పుడు ఎండాకాలంలో ఇవ్వడమే గవర్నమెంట్ గొప్పతనం. ఎండాకాలంలో ఇవ్వాలి. మనకు మళ్ళీ 2014 కన్నా ముందు ఎందుకు పోతున్నామో ప్రభుత్వం ఆలోచన చేయాలి. 2014 కన్నా ముందు పరిస్థితులకు ఎందుకు పోతున్నారు రైతులు, మన రైతులు? అసలు ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రివ్యూ కూడా చేయలేదు. మాట్లాడదాం ఆ రివ్యూ గురించి కూడా. 50% చెరువులు ఎండిపోయినాయి. తర్వాత మిగతా చెరువులో సగం సగం నీళ్ళు బట్టలు కనుక దానికి దీనికి వనుకొస్తాయని చెప్తున్నారు. అంతకుమించి ఏమీ లేదు. ఇది నేను చెప్పేది కేవలం ఎస్ఆర్ఎస్పి కింద ఉన్న పరిస్థితులు మాత్రమే చెప్తున్నా. ఇంకా మొత్తం చూస్తే సూర్యాపేట దాకా ఎస్ఆర్ఎస్పి నీళ్ళే పోవాలి. సూర్యాపేటకు కూడా, సూర్యాపేట ఏరియా కూడా మొత్తం ఎండిపోతుంది. చూసాం కదా నిన్నమన్నా. రైతులంతా గగ్గోలు పెడుతున్నారు, ఏంది మా పరిస్థితి, అసలు ఎవరు పట్టించుకోరా? అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు రెస్పాండ్ అయ్యారు. నీళ్ళు ఇవ్వాలి వాళ్ళకు. మీరే అడిగితే ఎట్లా? మీరే నీళ్ళు ఇవ్వాల్సింది మీరు. ప్రభుత్వంలో ఉన్నారు మీరు, మంత్రులు, అమాత్యులు. మీరు కూడా ఇవ్వాలి అంటే ఇంకా జనాలు దేవునికి మొరబెట్టుకోవాలనా? ఇది యుద్ధ ప్రాతిపదికన రివ్యూ చేయాలి. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, ఎండలు కొట్టి పంటలు ఎండిపోతే నేను కారణమా అన్నారు. సార్, ఎండాకాలం ఎండలు కొడతాయి, అవి ఎండిపోకుండా ఉండాలంటే నీళ్ళు కొట్టాలి. ఎండలు కొడితే నీళ్ళు లేకపోతే ఎండిపోతాయి. ఎండలు కొట్టడం మన చేతుల్లో లేదు, కానీ నీళ్ళు ఇవ్వడం మన చేతిలో పని. మన చేతిలో ఉన్నది అదే. ఇక రోగం వస్తే చచ్చిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. రోగం వస్తే హాస్పిటల్కి పోవాలి,
మందులు వాడాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. ఈ హాస్పిటల్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి? ఎండ కొడుతుంది కాబట్టే మనం నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు రైతు దగ్గర భూగర్భ జలాలు లేవు కాబట్టి వాటర్ ఇవ్వాలి. అది మన గొప్పతనం, అది ఇస్తే. కానీ ఎండ కొడితే పంటలు ఎండిపోతే నేనెట్లా ప్రాబ్లం అవుతుంది, నా మీద ఊకేస్తారా అంటే? మీరు సీఎం కదా, మీరు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ని పిలుచుకొని మాట్లాడండి. మరి ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ కొట్టాలి, ఏ చెరువు నింపాలి? ఇప్పుడు కాదు, వానకాలంలో నింపితే చెరువులు ఇప్పుడు నీళ్ళు ఉంటుండే. మనం వానకాలం ఏమో కాలుష్యం లేకుండా ఎట్లా పండిస్తాం చూద్దామని ప్రయోగం చేశారు. ఆ ప్రయోగం ఇప్పుడు కనిపిస్తుంది, దాని ఫలితం ఇప్పుడే కనిపిస్తుంది. మనం నీళ్ళు వస్తాయి, మన మున్సిపల్ నీళ్ళు వస్తాయి. కానీ నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ట్యాంకు నింపుకో, సంపు నింపుకో, లేనప్పుడు వాడుకో. అది పద్ధతి. నీళ్ళు వచ్చినప్పుడు ఆన్నే నల్ల కింద కూర్చొని స్నానం చేస్తేమి, నల్ల కింద బడలు ఉత్తుకుంటుమి, నల్ల కిందనే అన్ని పనులు చేస్తేమి, అప్పుడే బర్లం కడుగుతేమి, అప్పుడే ఎద్దులం కడుగుతేమి, అప్పుడే ఇల్లంతా కడుక్కుంటేమి. ఆ నీళ్ళు మంచిగా వచ్చినాయి, మా చూసినరా, మొత్తం మాకు ఏం బోర్ లేకపోయినా సరే మున్సిపల్ నీళ్ళతో మొత్తం గడిగేసుకున్నాం అని చెప్పేసి కూర్చుంటే అయిపోతుందా? రెండో రోజు మూడో రోజు ఏం చేస్తారు? పైన ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ కరెక్ట్ పెట్టుకుంటే ఆ ట్యాంకులకి నీళ్ళు వస్తే మళ్ళీ రోజు చేసుకుంటాం ఆ పని. ఇప్పుడు వీళ్ళు చేసింది అదే. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇగో ప్రాబ్లం. కాళేశ్వరంకి వెళ్ళి కనుక నీళ్ళు తీసుకొస్తే కాళేశ్వరం బాగుందని ఒప్పుకున్నట్లయితుంది. కాళేశ్వరం బాగుందని ఒప్పుకుంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళు చెప్పిన అబద్ధాలు అవుతాయి. ఇక కాళేశ్వరం పనికిరాదని కదా వీళ్ళ స్టేటస్. కాళేశ్వరం పనికిరాదు, దానిలో 1,00,000 కోట్లు దోచుకు తిన్నారు. మీకు కేసీఆర్ మీద కోపం ఉంటే ఆల్రెడీ కమిషన్ వేసినారు, అది ఏం తెలుతో తేలినాక కేసీఆర్కి ఏం శిక్ష చేస్తారో ఏంటి తింటే. అది కాదు ఇక్కడ ఇష్యూ. రైతులు కదా ఇంపార్టెంటు. రైతుల మీద ఎందుకు మీ కక్ష? కాళేశ్వరం మీద ఎందుకు మీకు కక్ష? మీ మాట పోతుందని, మీ ఈగో కోసమని రైతులను నష్టపోమంటారా? ప్రభుత్వం ఇప్పటిదాకా ఒక రివ్యూ కూడా వేయలేదు. కనీసం రివ్యూ అని వేయండి. అసలు ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్ళు పడ్డాయి, ఆ నీళ్ళు ఎక్కడ కొట్టవచ్చు, ఎవరికి రైతులకు ఎక్కడ దాకా ఉపయోగం చేయొచ్చు, రైతులను ఎప్పటిదాకా మనం ఆదుకోవచ్చు. ఇంకా వేరే రంగాలు కాదు, రైతులు వెరీ సెన్సిటివ్. ఆ విషయాన్ని ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకుంటలేదో అర్థమైంది. అది చాలా యుద్ధ ప్రాతిపదికన రేపు దీనిలో మన అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రతిపక్షాలు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎంలకు పట్టదు. ఎంఐఎంలు అంతా వేరే ఉన్నారు. కనీసం మీరైనా ఈ విషయం మీద గట్టిగా పట్టుబట్టి రైతులకు నీళ్ళు ఇప్పించాల్సిన బాధ్యత ప్రతిపక్షాల పైన కూడా ఉంది. లేకపోతే వీళ్ళు ఇట్టే వదిలేస్తారు, తమాషా చేస్తారు. ఇట్లాంటిది నేను ఒక విషయం చెప్పిన, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల్లో పరిస్థితి ఇదే. సగానికి పైన, అసలు వానాకాలం వల్ల సగానికి పైగా చెరువులు నిండలే సగం చెరువులు నిండిపోలే, సగం చెరువులే నిండినాయి. ఆడ ఉన్నవే ఇప్పుడు నీళ్ళు, సగం చెరువులు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. అప్పటికే నీళ్ళు వల్లేదు, ఇప్పుడు మొత్తానికి పోయినాయి. ప్రభుత్వం అలర్ట్ లేకపోవడంతోనే ఇది జరిగిందని అనుకుంటున్నా. ప్రభుత్వం మోకాల కొరకు ఎప్పుడు చూసుకోవద్దు, మొత్తం చూసుకోవాలి. ఈరోజు నీళ్ళు ఉన్నాయి, మరి రేపేంది? అది ఎందుకు? అసలు మా జిల్లాలో మా ఉమ్మడి మామనాడు జిల్లాల జూరాల కింద ఎండిపోతున్నాయంటే ఏమని అర్థం చేసుకోవాలి? స్టోరేజ్ లేదు. ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి రిజర్వాయర్లు ఉన్నాయి. మన కృష్ణా నీళ్ళు ఆపుకోనికి గతి లేక ఏపీ వాళ్ళు వాడుకుంటున్నారు. సాగర్కి వచ్చిన నీళ్ళు ఏపీ వాళ్ళు వాడుకుంటున్నారు. మనం కనీసం ఆ పాలమూరు రంగారెడ్డి ఆ రిజర్వాయర్స్ మొత్తం నింపుకుంటే, దాని నుంచి చెరువులు నింపుకుంటే మనకు నీళ్ళు వస్తుండే కదా. ఇప్పుడు నీళ్ళు ఉంటుండే కదా మన దగ్గర కూడా. ఆ నీళ్ళు డిండి దాకా పోతుండే కదా. ఆ నీళ్ళు మునుగోడుకు వచ్చేది కదా. నీళ్ళు వచ్చే నీళ్ళను రానియకుండా చేసి మీ రాజకీయ కక్షలతోన రైతుల మీద కక్ష కట్టి ప్రాజెక్టుల మీద కక్ష కడితే తెలంగాణ నష్టపోతుంది. సింపుల్గా తెలంగాణ నష్టపోతుంది. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం బాధ్యతగా లేదని నాకు అనిపిస్తుంది. ప్రతిపక్షాలైనా బాధ్యతగా రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంతో రివ్యూలను చేయించి కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.